రీసెంట్గా మనందరికీ వినిపిస్తున్న మాట ఎప్స్టీన్ ఫైల్స్ అని. ఏంటి ఎప్స్టీన్ ఫైల్స్? ప్రభునేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మన అంత్యదినాలు ఉన్నాం, కడవరి దినాలు ఉన్నాం. డూమ్స్డే క్లాక్ గురించి నేను చెప్పడం జరిగింది. డూమ్స్డే క్లాక్లో 85 సెకండ్స్గా శాస్త్రవేత్తలందరూ కూడా యుగాంతానికి మనం అతి సమీపంగా ఉన్నామని, చివరి 80 సెకండ్లు ఉన్నామని చెప్పారు. దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం కూడా డూమ్స్డే క్లాక్ని సపోర్ట్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే అంత్యదినాలు ఉన్నాం, కడవరి దినాలు ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి రాకడ సూచనలు నెరవేర్చబడుతున్నాయి. యుగ సమాప్తికి సూచనలు ఏంటని అన్నప్పుడు చాలా విషయాలు చెబుతూ అందులో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు నొక్కి కానిస్తారు. అనేకుల్లో అక్రమ విస్తరణ చేత ప్రేమ చల్లారిపోతుంది. ఈనాటి దినాలు మనం చూస్తున్నప్పుడు అక్రమము, క్రమం లేనటువంటి జీవితాలు, భయంకరమైన సంఘటనలు మనం వింటున్నామండి. చిన్న బిడ్డలతో లైంగిక పాపాన్ని చేసి మరలా వారి శరీరాన్ని తినేటువంటి ఆ యొక్క ప్రవృత్తి కలిగినటువంటి వారిని సమాజంలో, ప్రపంచంలో చూస్తున్నాం. రీసెంట్గా మనందరికీ వినిపిస్తున్న మాట ఎప్స్టీన్ ఫైల్స్ అని. ఏంటి ఎప్స్టీన్ ఫైల్స్? ఈ ఫైల్స్లో ఉన్నటువంటి దారుణాలు ఏంటి? ఎక్కడ చూసినా సరే, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, న్యూస్ పత్రికలు కావచ్చు, వార్తాపత్రికలు కావచ్చు, న్యూస్లో ఈ యొక్క విషయాన్ని ఎక్కువగా చెప్తా ఉన్నారు. ఈ యొక్క ఎప్స్టీన్ ఫైల్స్లో మన యొక్క ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నారని, మన దేశానికి సంబంధించినటువంటి అనిల్ అంబానీ ఉన్నాడని, ప్రపంచవ్యాప్తంగా బిలియనర్స్ అందరూ కూడా ఈ భయంకరమైనటువంటి ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నారని చాలామంది చెబుతున్నారు. అందులో వాస్తవం ఎంత? అసలు ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏంటి, ఆ ఫైల్స్లో ఏముంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో మీతో చర్చించడానికి ఇష్టపడుతున్నాను. ఈ యొక్క ఫైల్స్ ఉన్నటువంటి విషయాల్ని దేవుని వాక్యంతో పోల్చి చెప్పాలని, అంత్యదినాల్లో, కడవ దినాల్లో ఎలాంటి భయంకరమైనటువంటి జంతు స్వభావాన్ని కలిగి ఉంటారని, మృగ స్వభావాన్ని మనుషులు కలిగి ఉంటారని దివ్యజ్ఞాన గ్రంథమైన బైబిల్ ఏనాడు చెప్పింది. నోవహు దినాలు మరలా వస్తాయి, ప్రజలు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఈబడుచు ఉంటారని. సొదొమ గొమొర్రా దినాలు అంటే లైంగిక పాపాన్ని చేస్తూ స్వలింగ సంపర్కులుగా ప్రజలు ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తున్న రీతిలోనే ఇలాంటి భయంకరమైన కృత్యాలన్నీ కూడా మనం ఈ రోజున ఎప్స్టీన్ ఫైల్స్లో చూస్తాం. అసలు వివరాల్లోకి వెళ్తే ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే జెఫ్రీ ఎప్స్టీన్. ఈ వ్యక్తి 1953 సంవత్సరం న్యూయార్క్లో బ్రూక్లిన్ అనేటువంటి పట్టణంలో ఆ వ్యక్తి జన్మించడం జరిగింది. సో హై స్కూల్కి వచ్చాడు. కాలేజ్ స్టడీస్ అయిన తర్వాత ఆ వ్యక్తి ఒక మ్యాథ్స్ టీచర్గా ఒక స్కూల్లో జాయిన్ అయ్యాడు. చక్కగా మ్యాథమెటిక్స్ చక్కగా టీచ్ చేస్తున్నప్పుడు ఆ స్కూల్లో ఉన్నటువంటి ధనిక విద్యార్థుల యొక్క పేరెంట్స్ని కలుసుకుని వారితో వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. మీ ధనాన్ని నా దగ్గర ఇన్వెస్ట్ చేయండి, నేను ఒక మంచి కంపెనీస్లో మీ ధనాన్ని ఇన్వెస్ట్ చేస్తానని ఫైనాన్షియల్ ఇన్వెస్టర్గా ఆ వ్యక్తి తన జీవితాన్ని ప్రారంభించాడు. స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాడు. ఆ తర్వాత బ్యాంకులో కూడా తన యొక్క ఉద్యోగాన్ని ప్రారంభించి అనేక మంది ధనికుల దగ్గర డబ్బు తీసుకుని అనేక కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తూ మిలియనర్గా మార్చబడ్డాడు. మిలియనర్తో సంబంధాలు ఏర్పడ్డాయి, గొప్ప గొప్ప వ్యక్తులతో సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ వ్యక్తి ఒక రిచ్ మ్యాన్గా, ఒక మిలియనర్గా గొప్ప ప్రాచుర్యం పొందాడు, బాగా ఫేమస్ అయిపోయాడు. అమెరికాలో చాలా ప్రాపర్టీస్ కొన్నాడు, అనేకమైన బిల్డింగ్లు కొన్నాడు, అనేకమైన అపార్ట్మెంట్స్ కొన్నాడు. ఇంకా చెప్పాలంటే ఆ వ్యక్తి యూరోప్లో కూడా అనేకమైన ప్రాపర్టీస్ కొన్నాడు. అతడు కొన్నటువంటి లగ్జీరియస్ ఐలాండ్ పేరు లిటిల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్. ఈ వ్యక్తి ఆ ఐలాండ్ కూడా కొన్నాడు. ఐలాండ్నే ఎప్స్టీన్ ఐలాండ్ అని పిలుస్తారు. ఈ ఎప్స్టీన్ ఐలాండ్ ఎలాంటిదంటే భూతల స్వర్గం అండి. అందులో అనేకమైనటువంటి లగ్జీరియస్ విల్లాస్ ఉన్నాయి, లగ్జీరియస్ పార్క్స్ ఉన్నాయి, ఇంకా చెప్పాలంటే హోటల్స్ ఉన్నాయి. ఓ మాటలో చెప్పాలంటే భూతల స్వర్గాన్ని ఐలాండ్లో నిర్మించాడు. మిలియనర్స్కి పార్టీలు చేయడానికి, మిలియనర్స్ని పార్టీలకి పిలవడానికి ఐలాండ్ని ఉపయోగించుకునేటువంటి వాడు. ఈ జెఫ్రీ ఎప్స్టీన్ అనేటువంటి వ్యక్తి ఒక పిడోఫైల్ అండి. పిడోఫైల్ అంటే ఎవరు అని ఆలోచన చేస్తే, పిడోఫైల్ అంటే మైనర్ బాలికలతో సెక్సువల్ యాక్టివిటీస్ చేసేటువంటి వాడిని పిడోఫైల్ అని పిలుస్తారు. పాశ్చాత్య దేశాల్లో చాలా భయంకరమైన సంస్కృతి ఇది. అనేక మంది చిన్న బిడ్డలతో లైంగిక పాపాన్ని చేసేటువంటి వారు, లైంగికంగా ఆనందించాలనేటువంటి ప్రవృత్తిని కలిగినటువంటి వారు పిడోఫైల్స్గా చెబుతూ ఉంటారు. ఇక్కడి నుండే అతని యొక్క అసలైన బిజినెస్ ప్రారంభించబడింది. ఈ యొక్క ఐలాండ్లో అతను చేసేటువంటి కృత్యాలు ఏంటంటే మల్టీ మిలియనర్స్ని, సమాజంలో ఉన్నటువంటి బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరినీ కూడా వారిని అక్కడ నడిపించడం, అక్కడ నడిపించి అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలను ఎరగా వేయటం,
మైనర్ బాలికలతో శృంగారం చేయడానికి అనేక మందిని ఆహ్వానించిన తర్వాత సీక్రెట్ కెమెరాస్ని ఆ వ్యక్తి పెట్టి వారి యొక్క రహస్య కదలికలన్నీ కూడా, వారు చేసే కృత్యాలు, వారు చేసే పనులన్నీ కూడా రికార్డ్ చేస్తుండేటువంటి వాడు. అంటే అతనికి ఉద్దేశం ఏంటంటే వీరందరితో నేను బిజినెస్ చేయాలి, వీరందరినీ కూడా బ్లాక్మెయిల్ చేయాలి. ఈ యొక్క ఫోటోగ్రాఫ్స్ని ఆ తర్వాత ఈ వీడియోస్ని వారికి చూపించి బ్లాక్మెయిల్ చేసి ధనాన్ని సంపాదించాలనుకునేటువంటి భయంకరమైనటువంటి ఆ మానవ మృగము ఈ యొక్క వ్యక్తి. ఆ టైంలోనే ఈ వ్యక్తికి ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా వచ్చింది. ఆ గర్ల్ ఫ్రెండ్ పేరు మ్యాక్స్వెల్. ఈమె ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తుంది. ఇంకా తన పని చాలా ఈజీ అయిపోయిందండి. ఎందుకంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి టీనేజ్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో వారికి ఎరేస్తా ఉంది, మీకు జాబ్ ఇప్పిస్తాం, మంచి ధనము, మంచి డబ్బు, మంచి లగ్జరీస్గా మీరు బ్రతకచ్చు అని చెప్పి అనేక మందిని ఐలాండ్కి తీసుకెళ్ళటం, అక్కడ మల్టీ మిలియనర్స్తో వారి చేత పాపం జరిగించడం, ఈ భయంకర కృత్యాలకు తెరదీశారు జెఫ్రీ ఎప్స్టీన్. ఆ తర్వాత మ్యాక్స్వెల్. హై స్కూల్స్కి వెళ్ళటం, అక్కడ అమ్మాయిలతో మాట్లాడటం, అక్కడ అమ్మాయిలను కౌన్సిలింగ్ చేయటం, మీకు ధనం కావాలా, మీకు డబ్బు కావాలా, ఆస్తిపాస్తులు కావాలా, మీకు ఏం కావాలని కొంతమంది డ్రగ్స్లో కూడా దింపి వారందరినీ కూడా అటువంటి వ్యభిచార వృత్తిలోకి, ఇంకో మాటలో చెప్పాలంటే ఐలాండ్లోకి తీసుకొచ్చి ఆ భయంకరమైన పాపంలోకి వీరిద్దరు కూడా అనేక టీనేజ్ గర్ల్స్ని దింపడం జరిగింది. ఈ విషయాలు మనం వింటా ఉన్నప్పుడు దేవుని లేఖనం చెప్తుంది కదా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు అంత్య దినాల్లో, కడవరి దినాల్లో అక్రమం విస్తరిస్తుందని, భయంకరమైనటువంటి కార్యాలు మనుషులు చేస్తారని, భయంకరమైన కృత్యాలు మనుషులు చేస్తారని దేవుని లేఖనాలు ఏనాడు సెలవిచ్చినాయి. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే తినటం, త్రాగటం, భయంకరమైనటువంటి లైంగిక పాపం చేయటం, ప్రజలు వాయు వరుసలు మర్చిపోయి, ఏజులు మర్చిపోయి చాలా భయంకరమైన కార్యాలు చేయటం అనేది యేసుప్రభు రెండో రాకడకు సూచనగా ఉంది. సొదొమ గొమొర్రా లాంటి దినాలు వస్తాయన్నాడు. సొదొమ గొమొర్రా దినాలు ఎలా ఉన్నాయి? ప్రజలు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇబడుచు నోహు దినాల గురించి చెప్పబడితే సొదొమ గొమొర్రా దినాలు ఎలా ఉన్నాయంటే పురుషులతో పాపం చేయటం, స్త్రీలతో పాపం చేయటం, వృద్ధులు బాలికలతో పాపం చేయడం, చిన్న బిడ్డలతో పాపం చేయటం, ఇవన్నీ కూడా సొదొమ గొమొర్రా దినాలు ఉన్నాయి. సేమ్ రిపీట్ అవుతాయి అన్నాడు. ఎగ్జాక్ట్లీ ప్రపంచంలో ఇవి మళ్ళీ రిపీట్ అవుతున్నాయండి. ఎక్కడ చూసినా భయంకరమైన పాపం పెచ్చిమిరిపోతూ ఉంది. ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నటువంటి వారు ఎవరు తెలుసా? సామాన్యమైన వ్యక్తులేం కాదండి. ప్రపంచంలో కుబేరులుగా చాలామంది అవుతున్నటువంటి వారు. ప్రపంచంలో ఇప్పుడు వరకు వారిని ఎంతగానో ఘనపరిచాం, ఎంత గొప్ప సక్సెస్ని వారు సాధించారని వారిని పొగుడుతూ మాట్లాడాం. కానీ ఈరోజు ఆ ఫైల్స్లో వారు ఉన్నారు. అందులో ప్రాముఖ్యంగా చెప్పాలంటే బిల్ గేట్స్ అంటేనే చాలా సంవత్సరాలు ప్రపంచ కుబేరుడిగా ఆ వ్యక్తి ఉన్నాడు. ప్రపంచానికి చాలా చారిటీ చేస్తున్న వ్యక్తిగా కనిపించాడు. కానీ ఆ వ్యక్తి ఈరోజు నా ఫైల్స్లో ఉన్నాడు. ఇంకా బిల్ క్లింటన్ అంటే అమెరికన్ ప్రెసిడెంట్ 93 నుంచి 2001 వరకు అమెరికన్ ప్రెసిడెంట్గా అధికారంలో ఉన్నాడు. అమెరికన్ ప్రెసిడెంట్ ఏంటంటే బిల్ క్లింటన్, జార్జ్ బుష్, ఆ తర్వాత బిల్ గేట్స్ అనేటువంటి వ్యక్తి. ఇంకా చెప్పాలంటే గొప్ప శాస్త్రవేత్తగా పిలువబడినటువంటి స్టీఫెన్ హాకింగ్స్, ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్, ఇంకా ఎలాన్ మస్క్, మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పేరు అందులో ఉంది. ఆ తర్వాత అనిల్ అంబానీ పేరు ఉంది. హాలీవుడ్ యాక్టర్స్ యొక్క పేర్లు అన్నీ కూడా అందులో ఉన్నాయి. వీరు ఆ ఐలాండ్లోకి వెళ్ళి ఏం చేశారు, ఎందుకు ఎప్స్టీన్ ఫైల్స్లో వీళ్ళ పేర్లు ఉన్నాయి అనేటువంటివి రోజున చాలా హాట్ టాపిక్గా మారిపోయింది. సో అక్కడికి వెళ్ళి ఏం చేసేవారంటే భయంకరమైనటువంటి శృంగారం జరిగించేవారని ఎప్స్టీన్ ఫైల్స్లో మనకు కనబడుతుంది. మరి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు నిజంగా ఆ ఫైల్స్లో ఏ విధంగా ఉన్నాడు, లేకపోతే నిజంగా ఆ ఫైల్స్లో ఉన్నాడా లేదా అనేటువంటిది తెలుసుకోవాల్సిన విషయం. ఈ జెఫ్రీ ఎప్స్టీన్కి ఒక ప్రత్యేకమైన జెట్ ఫ్లైట్ ఉందండి, ప్రైవేట్ జెట్ ఫ్లైట్. దాని పేరు లోనిత ఎక్స్ప్రెస్. లోనిత ఎక్స్ప్రెస్లో ఏం చేసేవాడనంటే రష్యా నుంచి, యూరోపియన్ కంట్రీస్ నుంచి, ఏషియన్ కంట్రీస్ నుంచి అనేక మంది టీనేజ్ అమ్మాయిల్ని ఆ లోనిత ఎక్స్ప్రెస్లో తీసుకొచ్చి అమెరికా దేశంలో ఐలాండ్కి తీసుకువెళ్ళి అక్కడ భయంకరమైనటువంటి వ్యభిచార వ్యాపారాన్ని జరిగిస్తున్నటువంటి వాడు. ఆ వ్యభిచార వ్యాపారంలో పాల్గొనేది ఎవరంటే గొప్ప మల్టీ మిలియనర్స్, బిజినెస్ టైకూన్స్, ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వారందరినీ కూడా పార్టీలకి పిలిచి అక్కడ ఆ టీనేజ్ పిల్లల చేత పాపాన్ని జరిగిస్తుండేటువంటి వాడు ఈ భయంకరమైనటువంటి జెఫ్రీ ఎప్స్టీన్. ఇందులో ప్రాముఖ్యంగా చెప్పాలంటే బిల్ గేట్స్ కూడా ఉన్నాడని ఆ యొక్క ఫైల్స్లో కనబడతా ఉంది. అదే రీతిగా బిల్ క్లింటన్ అమెరికన్ ప్రెసిడెంట్ 25 సార్లు ఈ యొక్క లోనిత ఎక్స్ప్రెస్లో ప్రయాణం చేశాడని, ఆ ఫ్లైట్లోనే ఆ యొక్క టీనేజ్ గర్ల్స్తో పాపాన్ని జరిగించాడని ఈ రోజున ఫొటోస్, వీడియోస్ బయటకు వచ్చినాయి. ఈ జెఫ్రీ ఎప్స్టీన్కి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఆ యొక్క సెలబ్రిటీస్తోనూ, మల్టీ మిలియనర్స్తో మాట్లాడిన కాన్వర్జేషను, ఆ తర్వాత వారు చేసినటువంటి కృత్యాలు, వారు చేసినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా అతను రాసుకుని ఆ మెయిల్ను తనకు తానే పంపించుకునేవాడు. అంటే తన మెయిల్లో సెంట్లో ఉండేది, ఆ తర్వాత రిసీవ్ ఆప్షన్లో కూడా ఉండేది.
ఆ విధంగా ఆ వ్యక్తి అనేక మంది యొక్క జీవిత చరిత్రలు, అనేక మంది రహస్య వివరాలని కూడా ఆ వ్యక్తి ఈమెయిల్స్ రాసుకునేటువంటి వాడు. ఇప్పుడు అమెరికా చేతిలో, అదేవిధంగా అమెరికా దేశంలో FBI చేతిలో మొత్తం ఆ ఫైల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇవే ఎప్స్టీన్ ఫైల్స్. కంప్లీట్గా రిలీజ్ అయితే కనుక ప్రపంచంలో ఉన్నటువంటి బడాబాబులకు అందరికీ కూడా మచ్చమట్లేనండి. అనేక మంది యొక్క భౌతవ్యాలు, అనేక మంది బండారాలు బయటపడిపోతాయి. అందును బట్టి ప్రపంచం అంతా కలవరంగా మార్చబడిపోతూ ఉంది. ఈ యొక్క ఎప్స్టీన్ ఫైల్స్లో అమెరికన్ లీడర్స్ ఉన్నారు, సెనెట్ ప్రెసిడెంట్లు ఉన్నారు, స్పోర్ట్స్ మెన్ ఉన్నారు, హాలీవుడ్ యాక్టర్స్ ఉన్నారు. ఆ తర్వాత భారతదేశంలో కూడా కొంతమంది ఉన్నారట, ఏషియన్ కంట్రీస్లో, యూరప్కి సంబంధించినటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు కనుక ఎప్స్టీన్ ఫైల్స్ కనుక అంతా కూడా రిలీజ్ అయితే అందరూ కూడా భయం గుప్పిట్లు ఉన్నారు. ఒక మాట అని చెప్పమంటారా, పాపం ఏనాటికి దాగదండి. నువ్వు చేసిన పాపం నేను ఏనాటికైనా పట్టుకుంటుంది. పాపం ఏనాటికైనా బయటికి రావాల్సిందే. చేసిన పాపాన్ని కప్పెడదాం అనుకుంటావా, అది కుదరదు. దేవుని లేఖనం చెప్తుంది, ఏనాటికైనా పాపం చేసిన వాడు పట్టుబడతాడు. పాపం పట్టుకుని దేవుని లేఖనం సెలవిస్తోంది. పాపం మనిషికి అవమానం తీసుకొస్తుందట. ఈ రోజున బిల్ గేట్స్ అవమాన భారంతో కృంగిపోతున్నాడు. బిల్ క్లింటన్ అవమాన భారంతో కృంగిపోతున్నాడు. ఇంకా ఎవరి పేర్లు అయితే అందులో ఉన్నాయో అమెరికన్ గవర్నమెంట్ దాన్ని బయట పెట్టబోతా ఉంది. అనేక మంది అవమాన భారంతో కృంగిపోతున్నారు. నా మటుకు నాకు బిల్ గేట్స్ అంటే చాలా అభిమానం ఉండేది. ఆ వ్యక్తులను చీకటి కోణం బయటపడి నేను చాలా విషయాలు మీతో మాట్లాడతాను ఈ వీడియోలో. ప్రపంచం ఎంత భయంకరంగా మారుతుందో మీరు ఆలోచించేయండి. పైకి సంస్కారవంతులుగా, మంచివారుగా, భక్తిపరులుగా కనిపించవచ్చు, కానీ భయంకరమైన హిపోక్రసీ ప్రజల్లో ఉందని ఈజీగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అనొచ్చు, ఎంత కార్యాలు చేసినటువంటి ఎప్స్టీన్ బతికే ఉన్నాడా, ఇంకా బతికే ఉన్నాడా, లేకపోతే జైల్లో ఉన్నాడా అనేటువంటి ప్రశ్న మీకు రావచ్చు. ఎప్స్టీన్ చనిపోయాడండి. ఎప్పుడు, ఎలా అంటే ఎప్స్టీన్ వాస్తవానికి అతడు చేసిన నేరాలను బట్టి పట్టుబడ్డాడు. ఆ వ్యక్తిని జైల్లో వేసినప్పుడు ఒకరోజు చాలా భయంకరమైన రీతిలో ఆయన శవమై తేలాడు. ఏంటి, ఈ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే ఎవరైనా చంపారా అంటే వాస్తవానికి చంపబడ్డాడని కొంతమంది చెప్తారు, కొంతమంది ఆత్మహత్య చేసుకోవడానికి చెప్తారు. కానీ ఎలా చంపబడ్డాడో తెలిసిపోద్ది కదా. అమెరికన్ జైల్స్లో చాలా టెక్నాలజీ ఉంటుంది, సీసీ కెమెరాలు ఉంటాయి. మరి ఆ వ్యక్తి ఏం చేసుకున్నాడో లేకపోతే ఎవరు చంపారో తెలుస్తుందనంటే నిజంగా అమెరికన్ గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే ఆ టైంలో సీసీ కెమెరాలు పనిచేయలేదట. మరి సీసీ కెమెరాలు పనిచేయకపోతే మిగతా జైలర్స్ ఉంటారు కదా, ఆ జైల్లో చాలా సిబ్బంది ఉంటారు, వారు చూడలేదంటే ఆ టైంలో మేము పడుకున్నాం, మేము చూడలేదన్నారు. ఎట్టకాలకి ఆ వ్యక్తి మరణించాడు. కేసు వాస్తవానికి మరణించాడు కాబట్టి కేసు ముగిసిందేమో అనుకున్నారు. కానీ FBI చేత అందరి బండారం ఉంది. ఒక్కొక్కటిగా వీడియోలు బయట పెడుతున్నారు, ఒక్కొక్కటిగా ఆడియోలు బయట పెడుతున్నారు. అతను రాసినటువంటి ఈమెయిల్స్ అన్ని కూడా బయటకు వస్తున్నాయి. ఎప్స్టీన్ ఫైల్స్ లో బిల్ గేట్స్ పేరు కూడా ఉంది. బిల్ గేట్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా అపర కుబేరుడు, మైక్రోసాఫ్ట్ అనే కంపెనీని ప్రారంభించినటువంటి వాడు. భారతదేశానికి వచ్చాడు. ప్రపంచ దేశాల్లో చాలా మందికి సహకారం అందిస్తాడు. బిల్ గేట్స్ పేరు కూడా అందులో ఉంది. బిల్ గేట్స్ గురించి జెఫ్రీ ఎప్స్టీన్ ఏమని రాశాడంటే, నువ్వు నా ఐలాండ్కి వచ్చావు, రష్యన్ గర్ల్స్తో శృంగారం చేసావు. అలా శృంగారం చేయడం ద్వారా నీకు STD ప్రాబ్లం వచ్చింది. STD అంటే సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిజీజ్. అంటే శృంగార పాపం నీకు వచ్చింది. కొన్ని సుఖవ్యాధులు నీకు వచ్చినాయి. ఆ సుఖవ్యాధితోనే నీ భార్య అయినటువంటి మెలిండా దగ్గరికి వెళ్ళావు. మెలిండాకు కూడా ఆ సుఖవ్యాధి వచ్చింది అని చెప్పి రాసుకుంటూ వచ్చాడు. దయచేసి ఈ వీడియోని టీనేజ్ పీపుల్ కానీ చిన్నపిల్లలు కానీ చూపించొద్దు. ఎందుకంటే కొంత కాంటెంట్, అడల్ట్ కాంటెంట్ ఉంది కాబట్టి దయచేసి వారికి దూరంగా ఉంచాలని మనం చేస్తున్నాను. ప్రపంచం ఎంత భయంకరంగా మారిపోయిందో ఈ విషయాలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుని ప్రవచనాలు ఎలా నెరవేర్చబడుతున్నాయో మనం చూస్తున్నాం. బిల్ గేట్స్ అనేటువంటి వ్యక్తికి STD అనేటువంటి ఆ డిసీజ్ వచ్చింది, సెక్సువల్ ట్రాన్స్మిట్ డిసీజ్ వచ్చింది. దాని ద్వారా తన భార్య అనేటువంటి మెలిండాకి ఆ వ్యాధి వచ్చిందని ప్రపంచానికి తెలుసు. ఎప్పుడైతే ఎప్స్టీన్తో సహవాసాన్ని కలిగి ఉన్నాడని మెలిండాకి ఎప్పుడైతే తెలిసిందో బిల్ గేట్స్కి మెలిండా డైవర్స్ ఇచ్చేసింది. ఆ డైవర్స్కి ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇది ఒక కారణం కావచ్చు. భయంకరమైనటువంటి క్రిమినల్తో, భయంకరమైనటువంటి వ్యక్తితో నువ్వు రేపిస్తో నువ్వు సహవాసం చేస్తున్నావు, అందును బట్టే విడాకులు ఇచ్చేశానని ఆమె చెప్పడం జరిగింది. ఇది అసత్యం ఏం కాదండి, ఇది నిజమే. సో బిల్ గేట్స్ ఆ యొక్క ఫైల్స్లో ఉన్నాడు. ఆ బిల్ గేట్స్ చేసిన పాపాల చిట్టా అంతా కూడా బయటపడతా ఉంది. నేను ఒక మాట నేను చెప్పనండి, మన పాపం మనల్ని పట్టుకుంటుంది. ఒకవేళ ఈ లోకంలో నీ యొక్క పాపం పట్టుబడకపోయినా, ఈ లోకంలో నీ పాపం బట్టబయలేకపోయినా, రేపొద్దున్న ఆ ఫైల్స్, హెవెన్లీ ఫైల్స్లో దేవుని దగ్గర గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో ఖచ్చితంగా అందరి పేర్లు ఆయన రాస్తాడు. అందరి పాపాల చిట్టా అక్కడ ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ నువ్వు తప్పించుకోవచ్చేమో, కానీ అక్కడ తప్పించుకో. నాకు అర్థమవుతుంది ఏంటంటే ఈ లోకంలో నువ్వు చేస్తున్న పాపానికి నువ్వు ఖచ్చితంగా పర్యవసానం అనుభవించాలి. నువ్వు ఏ విత్తనాన్ని విత్తావా పంటను కోస్తావు. పాపాన్ని విత్తిన ఆశీర్వాదాన్ని కోస్తావా, ఖచ్చితంగా మరణాన్నే కోస్తావు. ఆ వ్యక్తి పాపం చేశాడు, అనేక మంది చేత పాపం చేపించాడు, అనేక మంది చిన్న బిడ్డలు ఉసురు ఆ వ్యక్తికి తగిలింది, దేవుని శాపం కూడా అతను దిగి వచ్చింది. అర్ధాంతరంగా జైల్లోనే ఆ వ్యక్తి జీవితాన్ని ముగించుకోవడం జరిగింది. ఎందుకు మాట చెప్తున్నానంటే పాపం చేసే ప్రతి ఒక్కడు ఈ లోకంలోనే ఆ పర్యవసానం అనుభవించాలి. వృద్ధాప్యంలో చాలామంది అనుభవిస్తున్నారు. యవ్వన కాలంలో చేసిన పాపాన్ని బట్టి వృద్ధాప్యంలో చాలామంది ఆ పర్యవసానాన్ని, ఆ శిక్షను అనుభవిస్తున్నారు. బిల్ గేట్స్ నెంబర్
నెంబర్ 1 బిలియన్గానే ఉన్నాడు, అందరికీ మంచివాడిగా కనిపించాడు. కానీ అతని చీకటి కోణం చూసారు ఎంత భయంకరంగా ఉందో. పేరు పోయిందండి, వాస్తవానికి ప్రపంచంలో పేరు పోయింది. చాలా సందర్భాల్లో బిల్ గేట్స్ అనేవాడు నాకు వద్దంటే వస్తుంది ఆస్తి, కావాలనుకుంటే రావట్లేదు, శాంతి సమాధానం అన్నాడు. ఎందుకు తెలుసా? పాపం చేసేటువంటి వాడికి శాంతి ఉంటుందా? పాపం చేసేటువంటి వాడికి మనశ్శాంతి ఉంటుందా? ఆ పాపమే తన ముందుకు వచ్చి నాట్యం చేస్తున్నప్పుడు అశాంతితోనే జీవిస్తాడు కదా. బిల్ గేట్స్ చాలా సందర్భాల్లో చెప్పాడు, వద్దంటూ వస్తుంది ఆస్తి, కావాలనుకుంటే రావట్లేదు, శాంతి సమాధానం అన్నాడు. తన జీవితంలో శాంతి లేకుండా బ్రతికాడు, అశాంతితో బ్రతికాడు, భార్య నుంచి విడాకులు తీసుకునేటువంటి దుస్థితికి వెళ్ళిపోయాడు బిల్ గేట్స్. అతని గురించి ఈ ఫైల్స్లో రాయబడింది. ఆ తర్వాత ఇంకొక ఫేమస్ వ్యక్తి, బ్రిటిష్ ప్రిన్స్ అయినటువంటి ఆండ్రూ. ఈ ఆండ్రూ అనేటువంటి వ్యక్తి కూడా ఆ ఫైల్స్లో కనిపిస్తున్నాడు. సామూహికంగా పాపం చేస్తుండేటువంటి వాడు, సామూహికంగా వ్యభిచారం చేస్తుండేటువంటి వాడు. ఆ వ్యక్తి యొక్క ఫోటోగ్రాఫ్స్ కూడా బయటపడ్డాయి. ఈ రోజున ప్రిన్స్ అనే మాటను ఆ వ్యక్తికి తీసేశారండి. ఆ వ్యక్తిని కుటుంబంలోంచి వేరు చేసేశారు. ఆ కుటుంబం యొక్క పేరు ప్రతిష్టలు పోయినాయి. ఆ వ్యక్తి యొక్క పేరు ప్రఖ్యాతులు కోల్పోయాడు. ఈరోజు ఆండ్రూ చాలా ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నాడు, మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నాడు. పాపం బట్టబయలు అయిపోయింది. ఈరోజు డిప్రెషన్లో ఆండ్రూ ఉన్నాడు. ఇంకా చాలామంది పేర్లు ప్రస్తావనకు తీసుకొస్తున్నారు. మైకేల్ జాక్సన్, జార్జ్ బుష్, హాలీవుడ్ యాక్టర్స్, స్టీఫెన్ హాకింగ్స్, ఇలాంటి వ్యక్తులను కూడా ఆ లిస్టులో తీసుకొస్తున్నారు. ఈ రోజున ఆ ఫైల్స్లో వీళ్ళందరి పేర్లు కనబడుతున్నాయి. అంత మాత్రమే కాదు, ఈరోజు అమెరికా దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా చాలాసార్లు ఉందని చెబుతున్నారు. ఎలాన్ మస్క్ పేరు కూడా ఉందని, ఆ తర్వాత మన యొక్క భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పేరు ఉందని చాలా విషయాలు చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఈ యొక్క ఫైల్స్లో వాస్తవం ఎంత, ఈ ఫైల్స్ నిజమేనా, లేకపోతే ఆ వ్యక్తి మామూలుగా ఈమెయిల్స్ రాసుకున్నాడని అంటే చాలామంది విశ్లేషకులు, చాలామంది చరిత్రకారులు చెప్తున్నారంటే ఆ యొక్క ఎప్స్టీన్ ఫైల్స్ నిజంగా అటువంటి కృత్యాలు ఆ ప్రాంతంలో జరిగినాయి. ఐలాండ్లో అనేక మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు, అనేక మంది టీనేజర్లతో మసాజ్ చేయించేటువంటి వాడు భయంకరమైన పాపాలు ఐలాండ్లో జరిగినాయి అని వారు చెప్తున్నారు. ఈరోజు FBI అంతా కూడా ఐలాండ్ అంతా కూడా వారు హస్తగతం చేసుకున్నారు. అందులో ఉన్న ఫైల్స్, అందులో జరిగిన సంఘటనలన్నీ కూడా ఒక్కొక్కటి చూస్తున్నప్పుడు నివ్వెరపోతున్నారు. ఎంత భయంకరమైన పాపాలు ఈ ప్రాంతంలో జరిగినాయి అని చెప్పి వారు కూడా అవాక్ అవుతున్నారు. ఎప్స్టీన్ ఇలాంటి కార్యాలు చేయడం ద్వారా, బ్లాక్మెయిల్ చేయడం ద్వారా చాలా డబ్బు సంపాదిస్తున్నాడు. ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేటప్పటికి అతని డబ్బు కూడా కిక్ ఇవ్వలేకపోతుంది. అతని యొక్క ఆశ, అతని యొక్క ఆసక్తి పాలిటిక్స్ మీద, పవర్ మీదకి మళ్ళిందండి. అందులో బట్టి ఏం చేశారంటే బిలియనర్స్గా ఉన్నటువంటి వారిలో అమెరికన్ ప్రెసిడెంట్లు ఉన్నారు, ఆ తర్వాత బ్యూరోక్రాట్స్ ఉన్నారు, ఇంకో మాట చెప్పాలంటే సెనెట్ ప్రెసిడెంట్ ఉన్నారు. వారితో బాగా పరిచయం పెట్టుకుని అమెరికాలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభుత్వాన్ని, లేకపోతే అమెరికన్ పాలిటిక్స్లో కూడా రావాలని ఆశపడ్డాడు. అలాగే మినిస్టర్ని కూడా ట్రాప్ చేయడం జరిగింది. జెఫ్రీ ఎప్స్టీన్ ఎప్పుడు బయటపడ్డాడంటే 2005 సంవత్సరం అండి. 2005 సంవత్సరంలో తన దగ్గరికి ఒక అమ్మాయి వచ్చిందట. ఆ అమ్మాయితో మాట్లాడాడు, కౌన్సిలింగ్ చేశాడు. కౌన్సిలింగ్ చేస్తే తన ఐలాండ్కి తీసుకెళ్ళాడట. తన ఐలాండ్కి తీసుకెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని వ్యభిచార పాపం చేయమని ప్రేరేపించాడు. అలా ప్రేరేపించినప్పుడు ఆ అమ్మాయి ఒప్పుకోకుండా ఇంటికి తిరిగి వచ్చేసి తన తల్లిదండ్రులకు చెప్పిందట, ఇలాంటి కార్యాలు అక్కడ జరుగుతున్నాయి, ఇలాంటి నేను చూశాను అని చెప్పి 2005 సంవత్సరంలో ఆ కార్యం జరిగినప్పుడు చెప్పినప్పుడు ఆ తల్లిదండ్రులు పోలీసు వారిని అప్రోచ్ అయ్యారు. జరిగిందంతా చెప్పినప్పుడు మొదటిసారిగా ఈ యొక్క జెఫ్రీ ఎప్స్టీన్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. తీసుకెళ్లారండి, జైలుకి తీసుకెళ్లి ఇన్వెస్టిగేషన్ చేశారు. 50 కేసుల కంటే ఎక్కువగా అతని మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఎప్స్టీన్ యొక్క బండారం అంతా బయటపడింది. 2008 సంవత్సరంలో అరెస్ట్ చేసి 18 నెలలు జైల్లో ఉంచారండి. కానీ అప్పటికే చాలా పవర్ఫుల్ క్యాండిడేట్ ఏమో, అనేక మంది ప్రెసిడెంట్లతోనూ, అనేక మంది బ్యూరోక్రాట్స్తోనూ, ప్రభుత్వ అధికారులతో సంబంధాలు ఉన్నాయేమో, ఈజీగా బయటకు రాగలిగాడు. వీడి యొక్క క్లయింట్స్ ఎవరు తెలుసా? బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్, జార్జ్ బుష్, ఇలాంటి వారందరూ ఇతని క్లయింట్స్ కాబట్టి ఈజీగా ఆ వ్యక్తిని జైల్లోంచి బయటకు తీసుకురావడం జరిగింది. అతను చేసిన నేరాలకే 1 సంవత్సరం జైలు శిక్ష అనుభవించాడు. ఉదయం అంతా కూడా తన పని చూసుకునేవాడు, తన ఆఫీస్ వర్క్ చూసుకునేవాడు, రాత్రులు కొన్ని గంటలు మాత్రమే ఉండేవాడు. ఎందుకంటే ఆ వెసులుబాటు అతను కలిగించారు. ఇన్ని తప్పులు చేసినా సరే గవర్నమెంట్ వారు అతనికి క్షమించి అతను ఎక్స్క్యూజ్ చేసి విడుదల చేశారండి. విడుదల చేసిన తర్వాత మరలా కేసు కంటిన్యూ అవుతున్న టైంలో 2009 సంవత్సరం తన ఇన్ఫ్లుయెన్స్ ద్వారా న్యాయ వ్యవస్థను కూడా జయించి బయటకు వచ్చేసాడు. మార్పు లేదు, అతను మారలేదు, మరలా తన వ్యాపారాన్ని అలాగే ప్రారంభించాడు. తన భయంకరమైన చీకటి సామ్రాజ్యాన్ని అలాగే కొనసాగించాడు. 2009 సంవత్సరంలో బయటకు వచ్చిన ఆ వ్యక్తి 2017 సంవత్సరం వరకు మళ్ళీ అటువంటి భయంకరమైనటువంటి కార్యాలు చేస్తూనే వచ్చాడు. 2017 సంవత్సరంలో మీటూ మూవ్మెంట్ అనేది ప్రారంభించబడింది. అంటే దాని అర్థం ఏంటంటే స్త్రీలు చాలా కంపెనీస్లో పనిచేస్తున్నప్పుడు, ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నప్పుడు ఎవరన్నా వారిని సెక్సువల్గా అబ్యూస్ చేస్తే వారి పేర్లు బయట పెట్టేటువంటి ఒక మూవ్మెంట్ స్టార్ట్ అయింది అమెరికాలో. దాన్నే మీటూ మూవ్మెంట్ అన్నారు. ఆ మీటూ మూవ్మెంట్లో చాలామంది ఇలా సెక్సువల్గా అబ్యూస్ చేసినటువంటి వారిని, ర్యాగింగ్ చేసినటువంటి వారి పేర్లు బయట పెడుతున్నప్పుడు ఇతని పేరు కూడా బయట పెట్టారు. సుమారుగా 50 మందికి పైగా
టీనేజ్ పీపుల్, స్త్రీలు ఈ యొక్క ఎప్స్టీన్ పేరును బయట పెట్టేటప్పటికి 2017 సంవత్సరంలో మళ్ళీ జెఫ్రీ ఎప్స్టీన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని నేరాల చిట్ట అంతా బయటపడింది, జైల్లో పెట్టడం జరిగింది. ఏ ఒక్కరు ఇంకా కాదనలేకపోయారు, ఎందుకంటే అతని నేరాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటపడుతున్నప్పుడు, అనేక సమస్యలు, అనేక కేసులు పెరుగుతున్నప్పుడు ఆ వ్యక్తిని జైల్లో పెట్టడం జరిగింది. 2019 సంవత్సరం జూలై 10వ తారీఖున ఆ వ్యక్తి జైల్లో శవమై కనిపించాడు. సో కారణం ఏంటి, ఎలా చనిపోవడం ఆలోచన చేస్తే 2018 సంవత్సరంలో డొనాల్డ్ ట్రంప్ తన యొక్క అధికార బాధ్యతను స్వీకరిస్తాడు అమెరికా దేశానికి. ఆ టైంలో జైల్లోంచి బయటికి రావడానికి ఎవరిని బ్లాక్మెయిల్ చేశాడనంటే సాక్షాత్తు డొనాల్డ్ ట్రంప్నే బ్లాక్మెయిల్ చేశాడు. ఒకవేళ నేను జైల్లోంచి బయటకు తీసుకురాకపోతే నీ యొక్క ఫైల్స్ అన్నీ కూడా బయట పెడతాను, సో నీతో పాటు ఉన్న పరివారం యొక్క ఫైల్స్ అన్నీ కూడా బయట పెడతాను అన్నప్పుడు, వాస్తవానికి ఆ టైంలో ఇలాంటి వ్యక్తి బయటకు వచ్చి ఇవన్నీ బయట పెడితే అది ప్రమాదం అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఆ వ్యక్తిని జైల్లోనే చంపినట్లుగా చాలామంది చెబుతుంటారు. ఏదైనప్పటికీ కూడా పాపము అతన్ని తరిమింది, అతని పాపను అతను పట్టుకుంది, జైల్లో చనిపోవడం జరిగింది. ఎలా చనిపోయాడు ఇప్పటికీ చాలామంది తెలియదండి. అది ఆత్మహత్య, హత్య అని చాలామంది తెలియదు. ఇప్పటికీ చాలామంది దాన్ని హత్య అని భావిస్తున్నారు. చాలామంది అడగచ్చు, జైల్లో సీసీ కెమెరాలు ఉంటాయి కదా, జైల్లో చాలామంది జైలర్స్ ఉంటారు కదా, వారికి తెలుస్తుంది కదా ఆ వ్యక్తి యొక్క ప్రతి యాక్టివిటీని పసిగడతారు కదా అంటే, జాగ్రత్తగా వినండి. ఆ రోజు ముందే సీసీ కెమెరాలు పనిచేయడం మానేసినాయట. ఆ తర్వాత అక్కడ అధికారులను అడిగితే ఆ టైంలో మేము గాఢ నిద్రలో ఉన్నామని చెప్పారు. దీని వెనకాల కుట్ర ఉంది. ఆ వ్యక్తిని చంపాలనే ఉద్దేశంతోనే ఆ సీసీ కెమెరాలు పని చేయకుండా ఆ వ్యక్తిని జైల్లోనే ఆ వ్యక్తిని హతమార్చడం జరిగింది. ఇప్పుడు అసలు విషయం చెప్తున్నాను. ఎప్స్టీన్ చనిపోయిన తర్వాత FBI వారు మొత్తం తన యొక్క ఫోన్ని, తన యొక్క ల్యాప్టాప్స్ని, తన యొక్క కంప్యూటర్స్ని, ఆ ఐలాండ్ అంతా కూడా స్వాదా చేసినప్పుడు నిజంగా భయంకరమైన విషయాలు బయటకు వచ్చినాయండి. 30 లక్షల పేజీల నోట్స్ బయటకు వచ్చింది. 30 లక్షల పేజీలట. అంటే అతని యొక్క చీకటి సామ్రాజ్యంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వ్యక్తి చేసిన భయంకర పాపం యొక్క లిస్ట్, దాన్ని పేపర్లుగా మారిస్తే కనుక 30,000 పేజీల నోట్స్, అతను 2,000 వీడియోలు, 1,80,000 ఫోటోగ్రాఫ్స్ బయటపడ్డాయండి. ఎంత భయంకరమైన చీకటి కార్యాన్ని ఆ వ్యక్తి జరిగించాడు చూడండి. ఆ ఒక్క వ్యక్తి అనేక మందిని ప్రభావితం చేశాడు. ఆ డబ్బు పెరిగిపోవడం ద్వారా, ఆ డబ్బు ద్వారా అనేక మంది జీవితాలని చిదిమేశాడు. అనేక మంది చిన్న బిడ్డల జీవితంలో ఆటలాడుకున్నటువంటి ఈ జెఫ్రీ ఎప్స్టీన్ మృత్యువాత పడ్డాడు. ఈ జెఫ్రీ ఎప్స్టీన్ కుక్కచావు చనిపోయాడు. ప్రపంచంలో భయంకరమైనటువంటి అరాచకాన్ని సృష్టించాడు. అనేక మందిని తన పాపంలో పాలువాకులుగా చేశాడు ఈ జెఫ్రీ ఎప్స్టీన్. ఎప్స్టీన్ ఫైల్స్ ఎలా బయటకు వచ్చాయి అని ఆలోచన చేస్తే, డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రామిస్ చేశాడు అమెరికన్స్ అందరికీ కూడా, నేను రెండోసారి కనుక నేను ప్రెసిడెంట్ అయితే ఖచ్చితంగా ఈ యొక్క ఎప్స్టీన్ ఫైల్స్ని బయటకు తీసుకొస్తానని. అలాగే అతను ప్రెసిడెంట్ అయ్యాడు. ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలామంది ప్రెజర్ ఇచ్చారు, నువ్వు తీసుకొస్తావు కదా ఆ ఫైల్స్ని అంటే. ఇప్పుడు ఆ ఫైల్స్ని ఈ డొనాల్డ్ ట్రంప్ బయటకు తీసుకురావడం జరుగుతుంది. ఇందులో మన యొక్క భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పేరు కూడా ఉంది. అనేక సందర్భాల్లో ఆ పేరును ప్రస్తావించాడు. ఒక సందర్భంలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2017 సంవత్సరం ఇజ్రాయెల్ టూర్కి వెళ్ళారు. అంటే 70 సంవత్సరాలకి ఏ ప్రధాని కూడా ఇజ్రాయెల్ టూర్ వెళ్ళలేదు. కానీ ఆ టైంలో 2017 సంవత్సరంలో ఇజ్రాయెల్తో సత్సంబంధాలు ఏర్పరచడం కొరకు మన ప్రధాని మోడీ గారు అక్కడికి వెళ్ళినప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అదే టైంలో ఈ యొక్క జెఫ్రీ ఎప్స్టీన్ కూడా ఆ ప్రాంతానికి తీసుకొచ్చాడు. అప్పుడు మన ప్రధాని కూడా వారితో కలవడం జరిగింది. అలా కలిసినప్పుడు ఆ సందర్భాన్ని తన మెయిల్లో రాసుకున్నాడు జెఫ్రీ ఎప్స్టీన్. ఏమనంటే, ఈ జెఫ్రీ ఎప్స్టీన్ తన యొక్క డైరీలో, తన యొక్క ఫైల్స్లో ఏం రాసుకున్నాడంటే, మన ప్రధాని మోడీ గురించి, ద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ టుక్ అడ్వైస్, డాన్స్డ్ అండ్ సాంగ్ ఇన్ ఇజ్రాయెల్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ US ప్రెసిడెంట్ అని రాసుకున్నాడు. అంటే చాలామంది అక్కడ డ్యాన్స్ చేశాడట, పాట పాడాడట. అందుని బట్టి చాలామంది అనుకుంటున్నారు, అందుని బట్టి ఆ పార్టీలో ఈ వ్యక్తి కూడా ఉన్నాడు. ఇంత భయంకర క్రూరుడితో మన దేశ ప్రధానికి సంబంధం ఏంటి, మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఐలాండ్కి వెళ్ళాడేమో అనేటువంటి ఆలోచనలు చాలామంది కలుగుతున్నాయి. ఆ వివరాలు బయటకు వచ్చేంత వరకు, ఫోటోలు బయటకు వచ్చేంత వరకు మనం ఏం మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడితే అది క్రైమ్ అవుతుందనే విషయం మనందరం తెలుసుకోవాలి. నా ప్రియదేవజనాంగమా, ఇన్ని వివరాలు మీరు విన్నారు. ఇంత భయంకరమైనటువంటి సమాచారం వింటామని ఎప్పుడైనా ఊహించామా? ప్రపంచంలో ఈ గొప్ప వారిని, కుబేరుల్ని, ఈ సక్సెస్ఫుల్ పీపుల్ని మనం ఎంతగానో మోటివేషనల్గా తీసుకుంటుంటాం. వీళ్ళు ఉన్నతమైన స్థానంలోకి వచ్చారు. ఒక జార్జ్ బుష్ కావచ్చు, బిల్ క్లింటన్ కావచ్చు, ఆ తర్వాత బిల్ గేట్స్ కావచ్చు, స్టీఫెన్ హాకింగ్స్ కావచ్చు, ఇంకా ప్రపంచంలో ఉన్నతమైనటువంటి స్థానంలో అందరినీ చూసి మనం ఎంతగానో సంబరపడుతుంటాం. ఉన్నతమైన స్థానానికి వచ్చారు, ఎంతో ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు. కానీ వారు చీకటి కోణం ఎప్పుడైతే తెలుసుకుంటున్నామో మనకి చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటి వారా
వారి నిజస్థితి ఎప్పుడైతే బయటకు వచ్చిందో దేవుని లేఖనం చెప్తుంది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. ఒకసారి మన హృదయం మనల్ని మోసం చేస్తుంది. పైకి మనిషి చాలా సంస్కారవంతుడిగా కనబడుతున్నాడు, పైకి చాలా మంచివాడిగా కనబడుతున్నాడు, కానీ అతని యొక్క స్థితిని చూస్తున్నప్పుడు, అతని రహస్య జీవితాన్ని చూస్తున్నప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందా అనేటువంటి విషయం మనకు బయటపడుతుంది. ఈ అంశాన్ని దేవుని వాక్య వెలుగులో చూడాలనుకుంటున్నాను. బైబిల్ దీని గురించి ఎటువంటి రెస్పాన్స్ ఇస్తుందనంటే 5-6 విషయాలు త్వరగా చెప్పి ఈ వీడియో నేను ముగిస్తాను. మొదటిది ఏంటి తెలుసా? ఈడెన్ ఈవిల్ విల్ బి ఎక్స్పోజ్డ్. అంటే పాపము ఏ నాటికైనా బయటకు వచ్చేస్తుంది. లూకాసు సువార్త 8:18 దాచినదేది వెలుగులోకి రాకపోదు, గుప్తమైనదేది తెలుసుకొనబడకపోదు అంటాడు. అంటే దాచేస్తాం మనం చాలా విషయాలు, కానీ ఏదో ఒక రోజున వెలుగులోకి వచ్చేస్తాయి. పాపం చేస్తాం, ఏవో ఒకరు చూడలేదు కదా అనుకుంటాం, కానీ ఆ పాపం ఏనాటికైనా బయటకు వచ్చేస్తుంది అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి అతను అనుకున్నాడు, నా డబ్బుతో మొత్తం నా చీకటి సామ్రాజ్యాన్ని ఎక్కడ కూడా బయటకు ఎక్స్పోజ్ చేయనివ్వను, ఏ ఒక్కరికి తెలియకుండా చేస్తానని ఆ ఫైల్స్ అనేవి చాలా భద్రంగా చేసుకున్నాడు. కానీ ప్రపంచానికి అవి ఈరోజున డెలిబరేట్ అయిపోతున్నాయి. ఈరోజు దేవుని లేఖనం ఎంత సత్యం అండి. ఈరోజు ఒక మాట నేను చెప్పినామండి, నీ పాపం నిన్ను ఏనాటికైనా పట్టుకుంటుంది. ఒకరోజు కాకపోయినా మరొక రోజు అయినా సరే నీ పాపం నిన్ను పట్టించేస్తుంది. పాపం మనిషికి అవమానం తీసుకొస్తుందని, నీ పాపం నిన్ను పట్టుకునని సంఖ్యాగ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి ఏ పాపమైనా సరే ఏ రోజుకైనా బయటకు వచ్చేయాలి. నీ రహస్య పాపాలు ఏనాటికైనా బయటకు వచ్చేయాలి. అలా వచ్చిన తర్వాత ఏడుస్తావు, దొరికేసినప్పుడు ఏడుస్తావు, సిగ్గుపడాల్సి వస్తుంది. ఇప్పుడు వారందరూ చేస్తుంది అదే, సిగ్గుపడుతున్నారు. రెండో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, గాడ్ డిమాండ్స్ జస్టిస్ ఫర్ విక్టిమ్స్. దేవుడు ఖచ్చితంగా విక్టిమ్స్కి ఎవరికి న్యాయం జరిగించాలని ఆయన కోరుకుంటాడు. అందును బట్టి మనందరం కూడా విక్టిమ్స్కి న్యాయం జరగాలని కోరుకోవాలి. సామెతల గ్రంథం 37:8-9 చదివితే కనుక, మాట్లాడలేని వారి కొరకు నీ నోరు తెరవము. అన్యాయస్తులకు న్యాయం జరగాలని కోరుకోవాలి. ఎవరైతే మాట్లాడలేకపోతున్నారో వారి కోసం మనం నోరు తెరవాలి, న్యాయానికి తీర్పు తీర్చమంటాడు. కాబట్టి ఇలా ఈ రోజున అనేక మంది చిన్న బిడ్డలు నష్టపోయారు, వారి భౌతవ్యం పోయింది, వారి భవిష్యత్తులు పోయినాయి. వారికి న్యాయం జరగాలని కోరుకోవాలి. దేవుడు న్యాయం జరిగిస్తాడు. పీడింపబడిన వారికి న్యాయం చేయండి. మీ యొక్క సమాజంలో ఎవరైనా సరే న్యాయం జరిగించకుండా పేదవారు ఉన్నట్లయితే బడుగు వర్గాల వారికి న్యాయం జరిగేలా మనం పోరాటం చేయాలి. అది దేవుని వాక్యం చెప్తుంది. మూడో సత్యం ఏంటి తెలుసా? పవర్ డస్ నాట్ ఎక్స్క్యూజ్ సిన్. ఈరోజు నీ పవరు, నీ హోదా, నీ డబ్బు నీ పాపాన్ని క్షమించలేదు, నీ పాపాన్ని ఎక్స్క్యూజ్ చేయలేదు. ఈరోజు పరిస్థితి మనం చూస్తున్నప్పుడు జెఫ్రీ ఎప్స్టీన్ తప్పించుకోలేకపోయాడండి. తన యొక్క హోదా, తన యొక్క పరపతి, తనకున్న పొలిటికల్ ఎక్స్పోజర్, ప్రపంచవ్యాప్తంగా గొప్ప ప్రెసిడెంట్తో తనకున్న పరిచయం ఏదైనా కాపాడిందా? తన పాపాన్ని కప్పివేయగలిగిందా? ఖచ్చితంగా కాదండి. దేవుని లేఖనం చెప్తుంది, చేసిన పాపం నిన్ను పట్టుకుంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు ఒక సత్యం గమనించాలి. నీ అధికారం కానీ, నీ వెల్త్ కానీ, నీ యొక్క ప్రాపర్టీస్ కానీ, నీకున్న అండకండ బలాలు నేను రక్షించలేవు. యేసు ప్రభు మాత్రమే నీ పాపం నుంచి రక్షించగలడు. పాపక్షమాపణ ఆయన ఒక్కడు మాత్రమే నీకు ఇవ్వగలుగుతాడు. కాబట్టి దేవునికి పక్షపాతం ఉండదండి. ధనిక పేద పక్షపాతం ఉండదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, వాళ్ళు పాపం చేసి తప్పించేసుకుంటారండి. గొప్పవాళ్ళు కదా, డబ్బుతో కొనేస్తారు అనుకుంటారు, కానీ అన్ని కోట్లకు పడగలెత్తిన వారి రోజున ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోయారు. బిల్ గేట్స్ పరిస్థితి రోజున ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్ళి కన్నీరు కాల్స్తున్న ఒంటరి వాడిని, నా భార్య మెలిండా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని ఎంతో బాధపడుతున్నాడు. అంత గొప్ప వ్యక్తి కూడా ఈ రోజున మనస్తాపంతో నింపబడ్డాడు. పాపం ద్వారా వచ్చేటువంటి అశాంతి అలాంటిది, పాపం ద్వారా వచ్చేటువంటి అవమానం అలాంటిది, పాపం ద్వారా వచ్చేటువంటి ఆ గిల్టీ కాన్షియస్నెస్ అలాంటిది. అంత గొప్ప ధనవంతుడు కూడా ఈ రోజున చాలా చాలా అభద్రతా భావంలోకి వెళ్ళిపోయాడు, చాలా బాధలోకి వెళ్ళిపోయాడు. ఒంటరి జీవితాన్ని ఆ వ్యక్తి జీవిస్తున్నాడు. అవును, పాపం మనిషికి అవమానం తీసుకొస్తుంది, పాపం మనిషిని పట్టుకుంటుంది, పాపం మనిషిని నిత్య నరకాగ్ని నడిపిస్తుంది. పాపం ద్వారా అశాంతి అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. పాపాన్ని విడిచిపెట్టండి, శాంతిగా బ్రతకండి. ఇంకో మాట చెప్పనా, బైబిల్ దేవుడి సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ని ఏనాడు కూడా ఆయన సమర్థించడు. బైబిల్ గ్రంథంలో ఎవరైతే వ్యభిచారం చేసినా సరే వారిని స్పేర్ చేయాల. ఎవరైతే బైబిల్లో అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి వారిని, సెక్సువల్గా పాపం చేసినటువంటి వారిని దేవుడు ఎప్పుడూ కూడా క్షమించలేదు. మోషే టైంలో 24,000 మంది వాళ్ళు చేసినటువంటి సెక్సువల్ సిన్ ద్వారా, వారు చేసిన భయంకర వ్యభిచార పాపం ద్వారా, మోయాబీలతో పాపం చేయడం ద్వారా ఇశ్రాయేల్ని దేవుడు శపించాడు. 24,000 మంది చనిపోతే అదే టైంలో ఫినెహాస్ జోక్యం చేసుకుంటాడు. పాపం చేస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తుల్ని బళ్ళంతో పొడిచి చంపినప్పుడు దేవుని యొక్క కోపాగ్ని చల్లారిందని దేవుని లేఖ మనం చూస్తున్నాం. దేవుడు ఎప్పుడు కూడా సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ని ఏమాత్రం సమర్థించడు. చివరి ఒక మాట చెప్తాను, గాడ్ ఈజ్ ద ఫైనల్ జడ్జ్. ఖచ్చితంగా ఆయన తీర్పు తీరుస్తాడు. దేవుడు అంటే ప్రేమమయుడు అనేటువంటి విషయం మనకు తెలుసు. దేవుడు ప్రేమమయుడు మాత్రమే కాదు, ఆయన న్యాయవర్తనుడు, ఆయన న్యాయాన్ని జరిగించేటువంటి వాడు. నువ్వు చేసిన ప్రతి కార్యానికి ఒకనాడు విమర్శ దినం లెక్క చెప్పాలి. ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముందు ఒక ముద్దా నిలబడినప్పుడు గడగడలాడతాడే,
ఈరోజు ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నటువంటి దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు అయిన యేసుక్రీస్తు ప్రభు ముందు ఒకనాడు ప్రతి మనిషి నిలబడాలి. అతడు చేసిన ప్రతి కార్యానికి, అతడు చేసిన ప్రతి పాపానికి దేవునికి లెక్క అప్పగించాలి. గాడ్ ఈజ్ సుప్రీం జడ్జ్. కాబట్టి ఈ యొక్క అంశాన్ని బైబిల్ కోణంలోంచి మీతో చెప్పాను. బైబిల్ ఏం సెలవిస్తూ ఉంది, పాపానికి తీర్పు మరణమని. బైబిల్ క్రిస్టియన్ పర్స్పెక్టివ్లో ఈ వీడియోని డీల్ చేయడం జరిగింది. కాబట్టి మీకు సమాచారంతో పాటు క్రీస్తు యొక్క వాక్యాన్ని కూడా మీకు అందించాను. అందుని బట్టి అనేక మందికి ఈ వీడియో షేర్ చేయండి, సత్యాన్ని అనేక మంది తెలియచెప్పండి, విలువైనటువంటి సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అనేక మందికి ఈ వీడియోని పంపించండి. మీ విలువైన కమెంట్స్ని కూడా మాకు తెలియచేయండి. మీకు ఏమైనా సజెషన్స్ ఈ ఛానల్ని బట్టి ఈ వీడియోకి మీరు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మీ యొక్క సమాచారాన్ని, అదే రీతిగా మీ సజెషన్స్ని ఇవ్వాల్సిందిగా ప్రభువు పేట మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.